అందరికి శనార్థులు మంచుకున్నారా? చంద్రబాబు ఆడిన ముచ్చట కూసున్నది. మళ్ళీ ఎవరినో పట్టుకొచ్చింది ఈరోజు అనుకుంటున్నారులే. పట్టుకొచ్చిన ఒక పిల్లగాని పట్టుకొని వచ్చిన ఈ పిల్లగాడు చిన్న షేడుగు కాదు. ఎందుకంటే మామూలుగా మనము హీరోలతోటి హీరోయిన్లతోటి వీళ్ళందరితోటి మాట్లాడతాం కదా. ఈరోజు పట్టుకొచ్చిన పిల్లగాడు దర్శకుడు, మాటల రచయిత, సినిమాలు తీసే నిర్మాత, ఇంకొక ముచ్చట కూడా ఉన్నది. కానీ పిల్లగాడు చూడడానికి హీరోలు ఎక్కువ ఉంటాడు, ముద్దుగా ఉంటాడు. ఈ పిల్లగాంతో మాట్లాడదామని తీసుకొని వచ్చిన. ఈ పొద్దు రేపు పోర్లకు అందరికి ఎట్లున్నది అంటే అమ్మ ఆ ముచ్చట చెప్పను, నేను ఎట్లున్నది అన్న ముచ్చట చెప్పను. కానీ ఈ పొద్దు రేపు ఒక సినిమా వస్తున్నది, ఏప్రిల్ 17 తారీఖు వస్తున్నది సినిమా. ఆ సినిమాకి సంబంధించి మొత్తం అంతా తాష్ పూజ చేసి మూట కట్టుకొని తీసుకొచ్చిన పిల్లగాడు సంపత్ నంది. తమతో మాట్లాడదామని వచ్చిన. బాగున్నా మా తమ్మి? శనార్థులు ఎట్లున్నావు? ఏం కథ? ఇంటికాడ అందరి పైలమేనా? అందరి పైలమే, అందరు మంచిగా ఉన్నారు. అమ్మ నాయన పైలమే, తోడబుట్టిన వాళ్ళు, మా ఆమె, మా పిల్లలు పొరలు చదువుతున్నారా తమ్మి? చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? పోరడేమో కాదు కానీ అబ్బాయి ఏమో 9th స్టాండర్డ్లో ఉన్నాడు, పాప ఏమో 2nd స్టాండర్డ్లో. 2 తరగతి? 2. ఒకటి 9, ఒకటి 2. గ్యాప్ ఎక్కువ ఉంది అక్కడ కూడా. కాదు తమ్మి, నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నా. నీకు ఈ పోరలతోటి ఉండి 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 మీ కొడుకుదో బిడ్డదో ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఈ పొద్దు రేపు పోరలకు అందరికి ఏమి ఇష్టమో ఎరకనా? దయ్యాల స్టోరీలు, దయ్యాల కథలు, దయ్యాల ముచ్చట. నేను తమ్మి ఇప్పుడు మొన్న మా అక్క బిడ్డ వచ్చింది, వచ్చి పిప్పి ఒక దయ్యం స్టోరీ చెప్పవాలి. వచ్చి నీ పాడగా దయ్యం స్టోరీ ఎప్పుడు ఏంది, దయ్యాల ముచ్చట్లు ఎప్పుడు అంటే ఇంటే మస్తు ఇష్టం పోరలకు. పోరలు అందరినీ హాలిడేస్ దగ్గర పడ్డాయి, పరీక్షలు అన్నీ అయిపోతున్నాయి అన్న ఆలోచనతో పోరల కోసం అని చేసిన సినిమా, పెద్దల కోసం ఇట్లా చేసినాం. అందరి కోసం చేసిన సినిమా ఇది. మరి పిల్లలు చూస్తుంటే పెద్దవాళ్ళు ఎక్కడ ఉంటారు? చూడాల్సిందే. ఇప్పుడు సాటర్డే వస్తే ఏం హారర్ ఫిల్మ్ చూద్దాం నాన్న అంటారు. మరి ఇప్పుడు హారర్ ఫిల్మ్ చూసేప్పుడు మనం కూర్చోవాల్సింది కదా పిల్లలతో పాటు. మళ్ళీ ఇట్లా కరెక్ట్. ఇట్లున్నారు పోరలు. మా ఇంట్లో సేమ్ పద్ధతి. ఏ ఇంట్లో అయినా అదే పద్ధతి అంతే. పోరలు చెప్పి చంద్రకి వచ్చింది, అడిగింది పోరలను మంచి దయ్యాల సినిమా అవుతామి. కానీ ఓన్లీ దయ్యాల సినిమా మాత్రమే కాదు. ఆ చిన్నపిల్లలకేమో దయ్యాలు, పెద్దవాళ్ళకేమో దేవుడు. మరి రెండింటినీ మంచిగా మిక్స్ చేసి అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది తమ్మి, ఈ కథ వేయాలి అని? ఇదిగో మరి దయ్యాల సినిమా చూస్తేనేమో వీళ్ళు వస్తున్నారు, దేవుడి సినిమా చూస్తేనే ఓన్లీ పెద్దోళ్ళు వస్తున్నారు. వాళ్ళిద్దరిని కలపాలంటే వీళ్ళిద్దరిని కలిపాం. అంటే నీ ఆలోచన ఓదలు ఒక్కటి చేసినావు కదా మొదలు, ఓదలు ఒక్కటి వేసినాక 2 పక్క వేస్తామన్న ఆలోచనతోటి ఓదలు ఒక్కటి చేసినావా? అట్లేం లేదు, ఒకటి బాగా ఆడిన తర్వాత చేయమని అడిగారు అందరూ, చేసాం. ఇప్పుడు ఇది బాగా ఆడితే 3 చేద్దాం అంతే కదా. చెయ్యాలి తమ్మి, చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు ఓదల ఒక్కటి చూసిన వాళ్ళకి ఓదల 2 అర్థమైంది అర్థమవుతుంది అన్నారు అనుకో, నా సోడమోకానికి నేను ఆడ చూసిన ఊళ్ళో ఉంటే ఓదల ఒక్కటి వచ్చినప్పుడు చూడకపోతే మరి మనం సినిమా వాళ్ళం అంత తప్పు చేస్తామా? ఓదల 2 అది చూసిన వాళ్ళు చూడనోళ్ళు అందరూ ఈ సినిమా చూడొచ్చా? అది చూడనోళ్ళు చూసినా ఈ సినిమా పక్కాగా అర్థమవుతుంది, చిన్న కన్ఫ్యూజన్ కూడా లేకుండా. ఎందుకంటే అది చూస్తేనే ఇది అర్థమవుతుంది అంటే అయిపోయి అంతే. పూజ చేసి వెళ్ళిపోయి అనవసరంగా 150 రూపాయలు పెట్టినారా నాయన అనుకుంటాం మనం. కరెక్ట్. ఏం కదా 100% కరెక్ట్ చెప్పారక్క. అట్లేం లేదు, అది చూడకపోయినా అది చూసినా ఫరక్ పడదు. కానీ అది ఇట్లా మంచిగా చేసినామంట. అది మంచిగా జరిగింది. యాక్చువల్గా మేము మంచిగా చేయలేదు కానీ మేము మామూలుగానే చేసినాం. తక్కువ బడ్జెట్లో 20 రోజుల్లో 20 రోజుల్లో చేసాం, 22 రోజులు మ్యాక్సిమం అలా చేసాం. మరి కంటెంట్ బాగుంటే ఈ మధ్య ఏం చేస్తున్నారు, నెత్తి మీద పెట్టుకుంటున్నారు అంతే. అది దాన్ని అట్లా నెత్తి మీద పెట్టుకున్నారు, అందుకని మాకు ఇది చేసే అదృష్టం కలిగింది. ఈ మేడం తమన మేడం ఈమె ఎరక నాకు ఏం ఎరక? ఈ తమన మేడం ఎరక. మేము మొదలు కలిసిన నేను ఈ మేడంను, ఇంకొక ఆమె పేరు అట్లా ఖుష్బు మేడం, తమన్న మేడము ఖుష్బు మేడం వాళ్ళ సార్ చేసిన ఒక సినిమా బాగా. అప్పుడు ఈ మేడము తమన ఖుష్బు మేడము ఇంకొక పిల్ల ఉంటుంది, ఆ పిల్లకి ఇట్లా బాగుంటుంది, శంకా ఇస్తుంటాయి కాదు. ఆ ముగ్గురుతోటి ముచ్చట పెట్టినుంటి అప్పుడు కలిసింది ఈ మేడము. ఇప్పుడు అందరు ఈమెను ఏమంటారు అంటే గ్లామర్ డాలు మిల్క్ బ్యూటీ అంటారు కదా తమ్మి. ఇసుంటి బిడ్డని తీసుకుపోయి దేవుని సినిమాలో పెట్టి గట్టిగా మాట్లాడిపించను. ఆమె ఊసరవెల్లి అని ఒక సినిమా వచ్చింది అప్పట్లో వెనకటికి, ఎన్టీఆర్ సార్ బక్కగైన సినిమా మొట్టమొదలు. ఆ సినిమాలో ఏముంటుంది, ఏం చూసింది తమ్మి? మరి చూసా
ఆమెలో అంత యాక్టింగ్ స్కిల్స్ ఉంది. అప్పో మరి నేనే 3 సినిమాల్లో సరిగా ఆ స్కిల్స్ని వాడలా. అందుకే అనిపించింది సరే గట్టిగా యాక్టింగ్ చేపిద్దామని పెట్టా. మంచిగా ఎత్తా మేమే అది బాగా చేసింది కదా. నీకు ఈమెను పెట్టుకుంటే ఇంకొక ఖర్చు ఇట్లా తక్కువ పడుతుంది. ఏం ఖర్చు? మేకప్ ఖర్చు. దీనికి 100% తక్కువ పడింది. మేకపే లేదు. మేకపే లేదా లేదు కదా. ఏం లేదు, ఓన్లీ బొట్టు పెట్టి విభూతి పెట్టాం అంతే, ఏం లేదు. అట్లా గిట్ల ఖర్చు తక్కువనే అయింది బాగా. తమ్మి గట్టి పోయినరంట కుంభకోణం. కుంభకోణం కాదు, కుంభమేళ. కుంభకోణం అంటే ఇటు కిందకు ఉంటుందా? ఇటువైపు ఉంటుంది. నవగ్రహాల గుళ్ళు ఉండేది కుంభకోణం. కరెక్ట్. కుంభమేళ కంటే మొన్న పబ్లిక్ అంతా ఉరికిపోయింది అక్కడికి, ప్రయాగరాజ్ అని. కాశీకోడ. అవును, కాశీకి అటు నీళ్ళని తీసుకొని ఆడికి పోతే పబ్లిక్ అంతా మీ ఎంబడి పడలేదు అత్తమ్మి? పబ్లిక్ అంతా నీళ్ళలో పడ్డారు. మేము వెళ్ళి ఆ భక్తిలో టీజర్ లాంచ్ చేయడానికి వెళ్ళాము. అంటే శివుడు సినిమా కదా, ఇప్పుడు శివుడు మాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చాడు. మేము సినిమాని ఒక దండలాగా చేసాం. ఆ దండను తీసుకెళ్ళి, ఆ పూలమాలను తీసుకెళ్ళి ఆ శివయ్య గంగలో అర్పిద్దామన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాము. వెళ్ళి మేము కూడా మునకలేసాము. ఆ భక్తి మేము సొంతం చేసుకున్నాము. ఆ వైబ్ని మేము పొందాము. అలాగే చాలా విజయవంతంగా టీజర్ని అక్కడ లాంచ్ చేసాము. ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే ఇంక అంతకంటే ఏం కావాలి? అవన్నీ చేసుకున్నాం. శివుడు చూసిండు అంటే అయిపోయాయి అంతే. 3-4 పోతావు ఇక నువ్వు ఓదలు 2 కేడికించి 3-4 పోతావు తమ్మి. అంతే అంతే. అక్క చెప్పిందంటే అయినట్టే. నిజమే. నేను ఏదైనా కానీ ఇట్లా అంటారు కదా తమ్మి, శుభం పలుకుర పిండి కొడుకు అంటే పిల్లము డాడీ ఉన్నది అన్నాడు. అట్లా మాట్లాడాను నేను. మంచి జరగాలని అస్సలు మాట్లాడను. పాపిష్ట ఆలోచనలు గవెందుకు మనకు మంచి జరగాలి నన్ను ఆలోచన చేసుకోవాలి. అవును అవును కదా. అవును నిజమే. తమ్మి మీది అక్కడ ఊరంగల్ దిక్కు అంట కదా? ఇదే మాది ఊరంగల్ దిక్కు కాదు, ఇదే ఊరు. మా ఊరే వదిలా. నేను పుట్టింది అక్కడే, పెరిగింది అక్కడే, చదివింది కూడా అక్కడే. కాతమి ఇప్పుడు ఓదెలా పరమశివుడు పుట్టిన ఊరు అని వాళ్ళకించి ఒక గొంతు వెళ్ళింది. అవును, మా ఓదెల మల్లన్న అక్కడే కదా. ఓదెల మల్లన్న నిరకగాని మళ్ళీ పరమశివుడు ఆడబుట్టిండు అంటే నాకేం తెలుసు. ఓదెల మల్లన్న ఊరే నా ఊరు, నా ఊరే ఓదెల మల్లన్న ఊరు. అదే ఈ ఓదెల. మా ఓదెల మల్లన్న ఊరే ఈ ఓదెలనా? కరెక్ట్. నేను ఓదెల అంటే అక్కడ తమిళనాడు ఎక్కడ పోయి తీసుకొచ్చిర్రో, కర్ణాటక రాష్ట్రం కించి తెచ్చుకున్నారో. ఓదెలంటే అర్థమైనట్టుగా లేదు కదా తమ్మి పదము. ఇప్పుడు రామచంద్రపురము, సంగారెడ్డి, సాయిపేట అర్థం కానట్టుగా ఉంటే చూడు ఇప్పుడు ఎంత అర్థమైపోయిందో. నీకు నాకే తెలుసు, ఇప్పుడు ప్రపంచానికి తెలుసు ఓదెల. మరి మేము సంగారెడ్డిలో పుట్టినాం కాబట్టి మా సంగారెడ్డి అని చెప్తా. ఈ తమ్ముడు ఓదెలలో పుట్టిందంటే ఓదెల మీద పేరు మీద సినిమాలో ఇడుస్తున్నాడు ఒకటి. కానీ తమ్మి ఓదెల మల్లన్నను మనసులో పెట్టుకొని ఈ సినిమా రాసినవా? రాసేటప్పుడు నీకేమైనా కళల దేవుడు వచ్చిండా? ఇట్లా రాయిరాబాయి సంపతు ఏందిరా ఈయన మీద ఏం చెయ్యవా అని ఇట్లా ఎప్పుడన్నా అడిగిండా దేవుడు? దేవుడు అట్లా ఏం అడగలేదు. దేవుడు ఏది మనల్ని అడగడు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కొని మనకు కావాల్సింది మనం తీసుకోవాలి అంతే. అక్కడ నువ్వు మంచిగా కంఫర్టబుల్ గా బిందాస్ గా కూర్చో. నాకు ఇట్లా కాలు కిందకి వేసుకొని కూర్చోటి మోకాలు వస్తాయి తమ్మి. అట్లా కాదు, అరే ఇట్లా కూర్చో. ఎవరు చెప్పారు పెద్దదాని? చిన్న పిల్లలకి ఉంటే నువ్వు పెద్దదానం ఏం కాదు. నాకు అక్క అయినంత మాత్రం పెద్దదానం అయిపోతావా? కానీ తమ్మి నేను ఒకటి అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాలో ఒక హీరోని పెట్టుకున్నావు. ఇప్పుడు కాదు ఈ తమన మేడం అంటే ఇక ఆమె బొమ్మ, ఆమె దేవతగా ఉన్నా చూడొచ్చు, ఆమె దేవకన్య లెక్కున్నా చూడొచ్చు, దయ్యం లెక్కున్నా చూడొచ్చు, హీరోయిన్ లెక్కున్నా చూడొచ్చు. ఆమెను ఎట్లనైనా చూడొచ్చు. ఆమెను వేసుకున్నాం అంటే అయిపోయి కాదు కథ. కానీ పిల్లగాడిని వేసుకున్నావు, ఒక పిల్లగాడు వశిష్ఠ సింహ కర్ణాటక హీరో, ఇక్కడ తెలుగులో ఇట్లా చేసిండు. ఆ పిల్లగాడు అప్పుడప్పుడు చేసిండు కదా, ఓదెల 1లో చేసిండు. ఆ పిల్లగాడు ఏమిటికి వేసుకున్నావు? పైసలు ఎక్క కాకపోయినాయా? ఎందుకు? నువ్వు ఉన్నావు కదా తమ్మి, నువ్వు చెయ్యొద్దా? నువ్వు మంచిగా ఉన్నావు కదా. నేను అది చేస్తే మన డైరెక్షన్ ఎవరు చేస్తారు? 2 చేయలేవా? రాసుడు నువ్వే ఎత్తివి, పొట్లం నువ్వే కట్టుకుంటే అది మనం చేసేది కాదు. అది మనం కెమెరా వెనకాల ఉంటేనే కింగ్, కెమెరా దగ్గరికి వెళ్ళిపోతే అబ్బజబ్బ. అది పరిస్థితి. నేర్చుకోవద్దా తమ్మి? మరి గీడనే ఉడితివి నువ్వు, ఓదెల కాడ గట్లుంటుందా? ఓదెల కాడ ఉడితే నటన ఎట్లా వస్తుంది? ఓదెల మల్లన్న వల్ల రాత వచ్చింది, సరస్వతి వచ్చింది. ఏం చదువుకున్నావు తమ్మి? నేనా ఫార్మసీ చదువుకున్నా. బి ఫార్మసీ. మందులు ఇచ్చేది. సినిమాలు రాస్తున్నా. మంచిగా చదివినా, డిస్టింక్షన్ వచ్చిన. బాగా చదువు చదువుడు బాగానే చదువుతా.
తాతని అటు పోయి మందులది గిందులది అంతా వేసి గిట వచ్చినావు మీ నాయన ఇట్లా సినిమాలు చేస్తుండేనా? మా నాయన వ్యవసాయం చేస్తుండే, సినిమాలు ఎక్కడ చేస్తుండే. అమ్మ అమ్మ కూడా నాన్నతో పాటు సపోర్ట్గా వ్యవసాయంకి వెళ్తుండే. ఇది వదలనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు కూడా. అన్న పేరు మీ నాయన పేరు కృష్ణయ్య, అమ్మ పేరు ప్రమీల. ప్రమీలక్క పాడగానిగో గంతకాలం సాధిపించినవి ఈయననేమో సినిమాలు రాసుకుంటున్నాడు. కృష్ణయ్య అన్న అనుకుంటూ వచ్చిన నా కొడుకు డాక్టర్ చదవకుండా డాక్టర్లు లెక్క మందులు ఇస్తాడు. ఆయన అట్టేమనుకోలేదు, అరే ఇన్ని ల్యాండ్లు ఉన్నాయి కదరా ట్రాక్టర్ కొనిస్తా అన్నాడు. చదవద్దురా ట్రాక్టర్ కొనిస్తా దున్నుకో దున్నుకో మంచిగా. ఇప్పటికీ ఆయనకు నచ్చదు. రా అంటాడు, ఇంకెన్ని రోజులు ఉంటావు అక్కడ వచ్చేది ఇంటికి వచ్చి మొత్తం ఇవన్నీ మన పొలాలు ఇక్కడ దున్నుకుంటూ కూర్చో అంటాడు. ఆయనకు తెలియదు. ఉన్నాయి బాగానే ఉన్నాయి, 15-20 ఎకరాలు ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి. 10 మందికి ఉపయోగపడేలా ఉన్నాయి. 10 మందికి ఉపయోగపడాలంటే 60-70 ఎకరాలు ఉండదు. అంత లేదు. పల్లెటూళ్ళల్లో ఓదెల్లో అంత ఉంటుందా? అంత ఉంటే ఉండనిస్తారా? ఓదెల మల్లన్న ఏం తక్కువ అతన్ని గత మాట అంటే తమ్మునికి ఉన్నాయి బాగానే 100 ఎకరాలు ఉన్నట్టున్నది. వెనకైనా అవుతున్నాడు, చెప్తలేడు అసలు ముచ్చట. తమ్మి ఇప్పుడు మరదలు ఏం చేస్తుంది మరి? నీకేమైనా సపోర్టింగ్ చేస్తుందా? ఆమె ఇట్లా రాస్తుంటుందా లేకుంటే పూర్లనే చూసుకుంటా? ఆమె ఇంతకుముందు ఏం చేయలేదు, కానీ ఏం చేయలేదంటే పిల్లలు హోమ్ మేకరు, కానీ ఈ సినిమాకి మాత్రం చాలా చేసింది. ఇప్పుడు ఒక మంచి ముచ్చట చెప్పాలి ఏంటంటే తను శివభక్తురాలు. ఇదిగో నన్ను ఇట్లా మార్చింది ఆమె. మనకు ముందంతా అంత సైన్స్ లాజిక్లు, ఇదేంటి దేవుడు అంటే జస్ట్ ఎనర్జీ, ఇట్లాంటి దరిద్రాలన్నీ మాట్లాడేవాడిని. మాకు 14-15 ఏళ్ళు అయింది పెళ్ళయి. ఈ 15 ఏళ్ళ నుంచి ఎవ్రీ మండే లేవగానే ఇల్లంతా దీపాలతో అంటే కొత్తలో ఇదేంటి అనుకునేవాడిని. తర్వాత మా ఇల్లు అలా అలవాటు అయిపోయింది. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది అది ఇల్లులాగా ఉండదు, దేవాలయంలాగా ఉంటుంది. ఆవిడ ఎంతసేపు శివుడు అని ఇంట్లో లింగ ప్రతిష్ఠ చేసుకొని చాలా ఉంది. చాలా వీళ్ళిద్దరు ఫ్రెండ్సే, వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు అనమాట. ఇదిగో నేను ఇది చేసా, నువ్వు అది చేయి, నువ్వు అది చేసావు, నేను ఇది చేయని. సో అంత ఉంది. అయితే ఆమె ఏం చేసిందని చెప్పాలంటే శివుడికి సంబంధించిన కొన్ని క్లారిటీలు, ఇప్పుడు దీనిలో పంచాక్షరి మంత్రం గురించి నేను ఒక ఎపిసోడ్ రాశాను. అంటే ఇప్పుడు మనమేమో మన రీసెర్చ్ వర్క్ ఎలా ఉంటుందంటే సినిమాకి ఏం కావాలో ఉంటుంది. వాళ్ళు ఇన్నోసెంట్ కాబట్టి వాళ్ళకు నిజ జీవితంలో ఏముందో మాత్రమే తెలుసు. శివుడు అంటే ఏంటి, అసలు జ్యోతిర్లింగాలు అంటే ఏంటి, ఏ లింగం దగ్గర ఎలాంటి పవర్ ఉంటుంది. మేము హిమాలయాలకు కూడా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమెకు దర్శనం చేయించి ఇవన్నీ జరిగినాయి. అది జరిగిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసాం. అయితే ఆవిడకి ఏంటంటే మొత్తం విపరీతమైన పుస్తకాలు చదివి నాకు కావాల్సిన లాజిక్లన్నీ ఇచ్చేది. వెనక నుంచి చిట్టీలు ఇస్తారు కదా ఇంకా రాస్తున్నప్పుడు, వెనక నుంచి చిట్టీలు అందించింది. ప్రతి మగవాని విజయమేనికి ఒక ఆడది ఉంటుంది అంటారు, ప్రతి ఆడదాని విజయమేనికి ఒక మగవాడు ఉంటాడు. అగో మా తమ్ముని విజయమేనికి మా మరదలు ఉన్నది. ఏం పేరు మీ ఆమె పేరు? భవానమ్మ. కరెక్ట్గా ఉన్నది, చూసినాం ఆమె పేరు. అవును, అదే కదా శివునికి భక్తురాలు భవాని. నా పేరు అలానే చేసుకుందంట. ఆమె పేరు భవాని, నా పేరు సంపత్ అంటే శివుడు, భవాని పార్వతి, ఇంట్లో నంది ఉంది. ఓహో మొత్తం ఫ్యామిలీ కావాలనే కలిపారని ఆ నమ్మకంతో చేసుకుందంట. లేదంటే సినిమా వాళ్ళని ఎవరు చేసుకుంటారు? ఇప్పుడు ఏం లేనప్పటికీ సినిమాలలో ఉన్నావా? అప్పటికే ఉన్నా కదా, సినిమాలోనే ఉన్నా. సినిమాలోనే చెప్పా నేను, అబద్ధాలు చెప్పా, అస్సలు చెప్పా, చెప్పా. అంటే అస్సలు అంటే ఇప్పుడు ఇలాంటి విషయాల్లో, పెళ్ళిళ్ళ విషయంలో అలాంటి వాటికి మ్యాక్సిమం అసలు నిజ జీవితంలో కూడా కొంచెం అబద్ధాలు 1%. ఏమిటికి తమ్మి ఒక్క అబద్ధం చెప్తే 36 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. దాని నాకు అంత గుర్తుంచుకునే ఓపుకుండా ఇక దాన్ని మనం చెప్పిన అబద్ధం దానికి పూస్తా ఉండాలి. ఏమంటది షాట్లకు పేపర్లన్నీ నానేసి అట్లా మెంతులు వేసి ఇంత పసుపు వేసి రుబ్బుకొని షాట్లకు రుద్దుతా ఉంటారు ఇక ఊర్లే కదా తమ్మి పూత. ఇక అట్లా ఊతో పూస్తుండాలి. అది ఏ రోజు ఊడిపోయినా కానీ బట్టపైన మనకి ఎందుకు వచ్చిన కుల్లొల్లి. తమ్మి నేను ఇంకొక ముచ్చట అడుగుదాను. అవి అసిష్ట సిమ్ 1, 2 ఇగో ఈ పిల్ల బంగారం మంచి పిల్ల బాగా చేస్తుంది. 2 ఆయన ఉన్నాడు సార్, మురళీ శర్మ సార్. ఆయనకి ఇట్లా బాగానే పెట్టినావు, ఆయనకు ఇట్లా మంచిగా ఇట్లా మనకు పల్లెటూళ్ళలో మనకు ఈ భూత ప్రేత పిశాచాలు ఇట్లాంటి ఏదైనా దయ్యం పట్టిందన్న మనం మా ఊర్లో అయితే ఏంటంటే పక్కనే బిజిగిరి షరీఫ్ ఉంది. ఓదలకు బిజిగిరి షరీఫ్ అని ఒక గ్రామం విలేజ్. ఏదైనా అయితే అక్కడ తీసుకెళ్తారు మనుషుల్ని. తీసుకెళ్తే ఆయన ఇట్లా
ఆయన ఏదో ఒక మంత్రం లాగా చెప్పి ఇలా ఇలా అంటారనమాట. అదే మన నెమలి పింఛంలా దాంతో ఇట్లా కొడతారు. 2 తరిసి పంపిస్తారు. పంపిస్తారు. సో అట్లాంటి ప్లేస్లో నేను చిన్నప్పుడు నన్ను ఏదో తీసుకెళ్లారనమాట. అది గుర్తొచ్చింది, అరే మరి ఊర్లో భయం వచ్చినప్పుడు ఇట్లాంటి క్యారెక్టర్ ఉండాలి కదా అని మేము ఈ మురళీ శర్మ గారిని అక్కడ తీసుకెళ్ళాం, బిజ్గిరి షరీఫ్కి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బండ్లు పెట్టి ఆయన తీసుకెళ్ళి ఒరిజినల్ ప్లేస్లో షూట్ చేసాం. మరి నేను చిన్నప్పుడు చూసినా మళ్ళీ చేయాలి కదా, అక్కడికే తీసుకెళ్ళి నన్ను ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడే కూర్చోబెట్టి చేశాను. కథమి ఇప్పుడు మనం జిందగీలో ఏమన్నా చూస్తాం కదా, చూసినవి అన్నీ ఇప్పుడు మనం సినిమాలు ఇట్లా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ తీసుకుపోయి అందులో కలిపేస్తారా? కలిపేసే అవకాశం ఉంటే కలిపేస్తాం, అన్నీ కుదరదు కదా. నాకు తెలియకపోయి నాకు మా ఇంటికి రాములమ్మ అని ఒక ఆమె ఉండే, కొట్లాట అయింది చిన్నగా ఉన్నప్పుడు, దాన్ని ఎప్పుడన్నా ఒకసారి గుద్దాలని నేను కోరుకుంటుంది. అయితే ఈసారి చెప్పు, మా సినిమాలో పెట్టేసి గుద్దిద్దాం. అవుతామి ఒక్కసారైనా గుద్దాను. చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి పోయినప్పుడు 3వ తరగతిలో స్కూల్ బంద్ చేసిన. స్కూల్కి పోయేటప్పుడు డబ్బు ఉంటుంది కదా కంపాక్స్ బాక్స్, అందులో రేగి పండ్లు తీసుకపోతే ఎక్కువ రేగి పండ్లు అదే తింటుండే, నా రేగి పండ్లు అని పాపిష్టి ముఖం. నాకు ఇయ్యకనే పోతుంటే మళ్ళీ నన్ను కొట్టింది, నేను గుద్దాలి ఇప్పుడు. అది ఆలోచన. అయితే పెడదాం, మీ ఇద్దరిని ఒకసారి సినిమాలు పెట్టి ఈ అక్క కోసం నేను అది చేస్తా, కానీ మెల్లగా గుద్దాలి. తను కూడా నాకు అక్క లాంటిదేగా, అంతే. ఒకసారి కొట్టనైతే కొట్టాలి, మెల్లగా. ఆలోచన అవుతున్నది. చూసిన రాయి సినిమాలు ఇట్లా ఇస్తుంటే అన్ని కలుపుకోవచ్చు. తమ్మి నియంగా ఈ సినిమాలో ఇట్లా పోతుంటే జమ్మని మనిషి తలకాయ ఎగిరిపోయింది. కెవ్వు మనలేదు ఆ తమ్మి, చుట్టుముట్టు చూసిన వాళ్ళందరూ కెవ్వుమైంది, కెవ్వుమని కింద పడ్డారు. దేవుడా, రేపు థియేటర్లో మరి కెవ్వుమంటారో ఏమంటారో చూడాలి. మస్తు భయం ఏంటి తమ్మి నాకు. ఈ మొన్న సెన్సార్ వాళ్ళు కూడా చూశారు, సెన్సార్ ఆఫీసర్ పెద్ద వాళ్ళందరూ చూశారు. చూసి ఈ సినిమా చూస్తే రాత్రి నిద్ర పట్టేటట్లేదు, బుడ్డరీలు ఇడిస్తేనే బుడ్డరీలో చూస్తేనే గజ్జు అన్నది పాను. ఇంకా అక్కడ చూస్తే అంతే, గజ్జే అంతే. కానీ సినిమాలో ఇప్పుడు పోరల కోసం దయ్యం స్టోరీ పెట్టినావు, పెద్దల కోసం దేవుని స్టోరీ పెట్టినావు, అంటే ఏం చెప్దామని మొత్తం పబ్లిక్ ఏం చెప్పేది. నేనేమనుకున్నానంటే, నాకు ఈ మధ్య ఈ కోవిడ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనిషి ధైర్యంగా ఉండాలనిపించింది, విల్ పవర్ని పెంచుకోవాలనిపించింది. ఆ విల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం ఏదైనా నమ్మాలి, కన్ఫ్యూజన్లో ఉండొద్దు. మీరు బాగా ఏదైనా చదవాలనుకుంటే ఆ చదువుని నమ్మాలి. అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి నేను ఐఏఎస్ క్రాక్ చేయాలని అనుకున్నాడు అనుకోండి, అది గట్టిగా నమ్మితే అయిపోతుంది. అట్లాగే ఇంకొకటి ఏదైనా సాధించాలనుకుంటే గట్టిగా నమ్మితే అయిపోతుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఈ ఆత్మకి పరమాత్మకి మధ్య యుద్ధం ఉంటుంది. మరి అలాంటి ఒక ఆత్మని చంపాలంటే ఎవరి వల్ల అవుతుంది? అది దేవుడే కావాలి. మరి రకరకాల పెద్ద వెపన్స్ తేవాలా, బాహుబలి లాంటి వెపన్స్ తెచ్చినా కూడా చంపలేము. మరి అలాంటప్పుడు ఈ సినిమాలో ఉన్న ఈ శివసత్య అనుకుంటుంది, అవును నేను ఎక్కడి నుంచి ఏం తయారు చేస్తాను ఆడదాన్ని, నేను పంచాక్షరి మంత్రంతోనే నేను ఏదైనా చేస్తానని ఫిక్స్ అయిపోతుంది. అసలు మనం ఒక మంత్రంలోనే అంత పవర్ ఉంది అని తను ప్రూవ్ చేస్తుంది. అంటే ఏంటి, మీరు ఏదన్నా సంకల్పించుకుంటే ఆ సంకల్పానికి అంత పవర్ ఉంది. మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు నమ్ముకుంటే మీరు నమ్ముకున్న దాంతో ఏదైనా సాధించగలరు, దుష్టశక్తిని శిక్షించగలరు, లేదంటే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలరు, ఏదైనా సాధించగలరు అనేది నాకు ఎందుకో చెప్పాలనిపించింది. అది చెప్పినాక మంచి ముచ్చట చెప్పిన. నువ్వు ఈ ముచ్చట చెప్తే నాకు ఒకటి యాదకి వచ్చింది. సంగారెడ్డి చౌరస్తా కాడికించి సంగారెడ్డిలోకి లోపలికి రావాలంటే అన్ని చెట్లు ఉంటుండే. రాత్రిపూట జైరాబాద్కే పోతుండే బస్సులు, సంగారెడ్డి లోపలికి రాకపోతుండే. ఆడికించి దగ్గర 3 కిలోమీటర్లు ఉంటుండే సంగారెడ్డి. ఇక నడుచుకుంటూ రావాల్సి వస్తుండే. నేను పుట్టినప్పటికీ అన్నీ వచ్చేసినాయి. మా నాయన వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు రావాలంటే ఏం చేయాలి, నడుచుకుంటూనే రావాలి. కాగడాలు లేవు, గోగడాలు లేవు, అప్పుడు ఏం లేవు. వచ్చేటప్పుడు ఏమనుకుంటుందిరంట తెలుసా, రామ 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 ఇక రామ 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 అనుకుంటూ వస్తే ఆంజనేయ సార్ మన వెనకనే ఉంటాడు, ఎవడు మన ఎంబడి వాడాడు అని ధైర్యం, ఒక నమ్మకంతో అట్లా ఎన్ని కిలోమీటర్లు నడిచేస్తే అన్ని కిలోమీటర్లు రామ 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 అనుకుంటూ వద్దురంట. నాకు అందుకని ఇప్పటికి కూడా రాముడితో మస్తు ఇష్టం. నిజం, అది నిజం. ధైర్యం వస్తుంది, ధైర్యము. అది బండి మీద కూర్చో స్వామి నేను పోతున్నా అని వెళ్ళిపోవాలి మనం. అంతే, కరెక్ట్ కరెక్ట్. నా త్రిపుట పోతుంటాం, స్వామి నువ్వు నా వెనకాల కూర్చోవా ప్లీజ్, నేను ఒక్కదాన్నే ఉన్నాను అని అడుక్కొని వెళ్ళిపోయినాం అనుకో, వెళ్ళిపోవచ్చు. మంచి ముచ్చట. కానీ నువ్వు ఇన్ని అమ్ముకోవాలన్న ముచ్చట చెప్పినావు కదా తమ్మి, చాలా మందికి చెప్పు, నువ్వు పట్టుమని ఒకటి కొట్టినట్టుగా చెప్పినావు ఆ ముచ్చట మాత్రం.
ఎందుకంటే ఎవరన్నా నమ్మడు, వాడు మన ముఖం మాట వాడు వాడినే నమ్ముకోడు, ఈ దేవుని ఏం నమ్ముతాడు అన్నట్టుగా ఉన్నది ఈ రోజు కాదా. ఇప్పుడు నువ్వు నమ్ముకుంటే నీ భార్య నమ్ముతుంది, నీ పిల్లలు నమ్ముతారు. అరే నువ్వు నమ్ముకోవు రాబాయ్, నిన్ను ఎవడు నమ్మాలి? పక్కింటోడు రూపాయి ఎందుకు ఇవ్వాలి నీకు కాదా. మనలా మనం నమ్ముకోవాలి, దేవుని నమ్ముకోవాలి, ఆలోచనతో మంచిగా ఉండాలి. మంచి ముచ్చట చెప్పిండు తమ్ముడు ఈ సినిమాలో. నేను ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకున్నాను. ఎంటకేంచి మ్యూజిక్ వేసిండు తమ్మి ఆర్ఆర్. ఆయన నమస్తే చెప్పు, అనిపించింది ఆయన సగం. ఆయన గజ్జు అనిపిస్తాడు, లాస్ట్లో పూనకాల వచ్చేలా కూడా చేస్తాడు క్లైమాక్స్లో. ఆయన మామూలు వ్యక్తి కాదు. మీకు ఈ సందర్భంలో ఒక మంచి విషయం చెప్తా. కాశీకి ఆయన ఫస్ట్ టైం ఓపెనింగ్ రోజు వచ్చారు. కాశీ అనగానే కాదనలేక, పాపం బిజీగా ఉన్నారు, కాదనలేక వచ్చారు. కాశీకి వచ్చిన తర్వాత అక్కడ దర్శనం అవన్నీ ఓపెనింగ్ అంతా అయిపోయిన తర్వాత మాకు పూజ చేసి ఓపెనింగ్ ముహూర్తం షాట్లో మనకు ఒక కంకణం కట్టారు. వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఆయన శివభక్తుడని, ఆయన స్వయంగా శివభక్తుడని తెలిసింది. తర్వాత ఈ సినిమా అంతా తీసి ఆయనకు చూపించడానికి టీవీలో పెట్టాం. పెడితే ఇలా చేయన్నారు అని చూపిస్తే ఓపెనింగ్ రోజు కట్టిన ఆ కంకణం అప్పుడు ఉంది. సరే ఇది గుర్తుపట్టారే? గుర్తుపట్టలేదు. మన సినిమా ముహూర్తం షాట్లో కట్టిందని అంటే అందరికీ ఫ్యూజులు పోయినాయి. అది జరిగి అన్ని రోజులైంది, ఇప్పటి వరకు ఎలా ఉంది అని అంటే, సరే నేను దాన్ని తీసేయను, తన ప్రేమ ఎంత ఉందో అంతకాలం ఉండని అన్నట్టుగా నాకు మైండ్లో ఉంటుంది, అందుకని అలాగే ఉంది అని చూపిస్తే నేను మధు గారు మేము అందరం షాక్ అయ్యి నేను ఇంకా నా దగ్గర ఫోటో తీసి పెట్టుకున్నా. అంటే ఆయన అంత భక్తుడు. మరి అలాంటి భక్తుడికి ఒక శివుడి సినిమా దొరికితే ఇక శివతాండవం చేయకుండా ఉంటాడా? చేసిండు, మస్తు ఊపిండు, మామూలుగా చేయలేదు. ఇట్లా నీళ్ళకెంచి ఒక వచ్చి భూమి ఆకాశము గాలి అని చెప్తున్నదా, నాకైతే దిలిజిలా అన్నది ప్రాణమంతి. ఇప్పటికి ఇట్లా ఏమంటారు రోమాలు అవి అట్లా అయింది. ఓయమ్మ ఇళ్ళకేంచి ఇడిస్తే ఇట్లా అయింది సినిమా. ఇది బుడ్డరిళ్ళ ఫోన్లో చూస్తేనే ఇట్లున్నది, సినిమాలో చూస్తే ఇంకెట్లుంటుంది అనిపించింది. ఎన్ని రోజులు పట్టినాయి తమ్మి అవన్నీ చేయడానికి? చాలా టైం పట్టింది, బాగా టైం పట్టింది, బాగా అంటే బాగా టైం పట్టింది. నీకు కష్టం ఏం కాలేదా తమ్మి? మనం పాత మాట అయినా ఇష్టపడి చేస్తే కష్టం ఎట్లుంటుంది? పాత ముచ్చట కరెక్టే తమ్మి, పైసలు బాగానే అవుతాయి కదా, అవి గ్రాఫిక్లు చేపిస్తే మస్తు. అయితే దేవుడు చూసుకోడా? ఇప్పుడు మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం, 4 పూలదండలు తెస్తాం, మనం అప్పుడు పైసలు ఖర్చు అయినాయి అనుకుంటాం? అనుకోంగా. దేవుడికి తృప్తిగా పెడతాం. ఆయనకు తెలుసు మనకు ఆ రోజు మంచి ఆలోచన ఇచ్చి మనం చేసే పనిలో ఇంకో మంచి జరిగేలా చేస్తాడు. తమ్మి పొద్దు రేపు అందరూ ఏమో కమర్షియల్ సినిమాలు, అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఇట్లా ఏమంటారు సస్పెండ్ థ్రిల్లర్ ఏదో అంటారు కదా తమ్మి, ఆ గసంటి అన్నీ పోతుంటే నువ్వెందుకు తమ్మి ఈ దిక్కు వచ్చినావు? నువ్వు బాగానే సినిమాలు చేసినావు కదా ఇదివరకు దాకా. ఇటు ఎందుకు వచ్చినావు అంటే మరి అందరు అటు వెళ్తున్నారు, మనం ఇటు వెళ్దాం, కొంచెం కొత్తగా వెళ్దామని. అంతేనా? లేకపోతే నీకు మనసులో శివుని మీద ఏమైనా ప్రేమ పెరిగిపోయిందా? ఇప్పుడు ఇట్లా వెళ్దామని అనుకున్నప్పుడే శివుడి ప్రేమ వచ్చింది. మనం కొత్తగా వెళ్దాం అనుకున్నా కానీ ఆయన ప్రేమ, చూడు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు నువ్వు, కొత్తగానే వెళ్ళని ఆశీర్వదించి. ఎందుకంటే అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క తోవాటి పోతున్నారు తమ్మి. ఇప్పుడు 17 తారీఖు వెళ్ళే సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు నీది ఒక దిక్కు సినిమా, వేరేళ్ళది ఒక దిక్కు సినిమా, అంతే. ఇటువంటి సినిమాలలో ఇప్పుడు నువ్వు ఒకటి అజీబ్ అంటే ఇప్పుడు 4 గులాబీ పూల నడమ ఇట్లా మధ్యలో ఒక బంతి పువ్వు వచ్చినట్టు వచ్చి నువ్వు బయటికి. మరి అట్లా వస్తేనే కదా ఇప్పుడు బయట ఇంత బాగా మాట్లాడుకుంటున్నారు, సినిమా చూడాలనిపిస్తుంది అందరికీ. ఓదెలా సినిమా ప్రొడ్యూసరు మధు, మన పైసలన్నీ మనకు ముట్ట చెప్పినా వాళ్ళ పైసలు అంతా ఆయన బంగారం. ఆయన కూడా మంచి మనిషి, నిజాయితీ పరుడు, కష్టపడ్డ వాళ్ళకి ఏ రూపాయి ఆయన దగ్గర పెట్టుకోడు. ఇంకా ఆయనకు భయం ముందే ఇచ్చేస్తాడు. మంచి మంచి మనిషి, మంచి. అందరు ఎవరి వాళ్ళకి ముట్ట ఆయన అందరికి ముట్ట ఎప్పుడు కాదు తమ్మి, ఆయనకు 4 ఇంతలు ఎక్కువ ముట్ట చెప్పే బాధ్యత నీ మీద పెట్టిండు. అందుకే కదా నేను మరి ఉత్తమాట అనుకుంటున్నావా? మాదన్న మంచి మాట చెప్పిండు నీ గురించి. శనార్థులు నీకు 4 ఇంతలు వచ్చేటట్టు ఉన్నది సినిమా, నువ్వేం పీకిరి వాడికి. తమ్మి ఇంకొకటి ఒక ముచ్చట అడుగుతా, ఏమనుకోకు. ఇసుంటి సినిమా చేసినావు, ఇప్పుడు మళ్ళీ నీతోటి ఎవరన్నా ఇప్పుడు ఈమెన అంటే పెట్టి చేసినావు, ఆమె ఎసుంటిదాన్ని చేస్తుంది. ఇప్పుడు కొత్త హీరోయిన్ వేరే హీరోయిన్లు ఇట్లా వస్తారు కదా, వాళ్ళు అనుకుంటుంది అమ్మో ఈయన అన్ని దేవుళ్ళు దయ్యాలు ఎత్తాడు, గిన్నెతోటి ఎత్తే ఎట్లా మనం అని అనుకోరా? అట్లా అనుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను కదా రక్తపాతాలతో, మళ్ళీ ఇప్పుడు మేము చేయట్లేదా? శర్వానంద్ గారు, నేను, రాధామోహన్ గారు అందరం కలిసి
మళ్ళీ ఒక పీరియడ్ ఫిల్మ్ చేస్తున్నాం, వారంలో అది స్టార్ట్ అవుతుండే. ఓ ఏమన్నా తమిళ రాసుకునుడేనా ఈ తేపకు దర్శకత్వం గిట్ల చేస్తున్నావా? ఓ రాయడం తీయడం అన్నీ నేనే. ఈ సినిమాకేమో దర్శకుడు పేరు వేరే రాసినావు మరి అశోక్. బిగినింగ్లో అనుకున్నాం, తర్వాత నా ఫ్రెండే అతను, సో స్కేల్ పెరిగిన తర్వాత నేను సపోర్టివ్గా వెళ్ళి హెల్ప్ చేశాను. ఇంకా ఆయనకు మాట ఇచ్చినాం కదా, మన మాట ఇచ్చిన తర్వాత తీసేస్తారు అట్లా సినిమా మంచిగా వచ్చిందని తీయకూడదు. పాపం నీ నియత నీకు మంచిగా చెప్తాను పాటు కదా, మన నియత ఉంటేనే బరకత్ ఉంటుంది మరి, లేకపోతే అశోక్ తేజ మంచి సినిమా చేసిన పేరు నీది ఉన్నది, ఇలా పెట్టుకో, మళ్ళీ 4 సినిమాలు ఇట్లనే వేయాలి నువ్వు. అశోక్ తేజ్ ఎక్కడ పిల్లగాడు? ఇక్కడ పిల్లగాడే, నాకు బాగా చాలా రోజుల నుంచి స్నేహితుడు, సో నన్నే నమ్ముకొని ఉన్నాడు. సో ఉన్నందుకు నాకు తెలిసినంతలో సపోర్ట్ చేద్దామని చేశాను. కాతమ్మి ఇప్పుడు బెంగల్ టైగర్ చేసిన రవితేజ సార్ తోటి ఆయన ఒకసారి ఆయనది ఏదో మాట వచ్చినాడు, సంపత్ అనేది విన్నా నేను, మంచిగా భలే పిలుస్తాడు నేను, చిన్న ప్రేమ లేదు, ఆడవిల్లని పిలిచినాడు సంపత్ అంటాడు, మంచిగా పిలుస్తాడు. అదా మళ్ళీ గోపిచంద్ సార్ తోటి 2 చేస్తుంది, మళ్ళా గా పిల్లగాడు సాయి కుమార్ సార్ వాళ్ళ కొడుకుతోటి చేస్తుంది, సంగీతంలో అన్నతోటి చేస్తుంది ప్రొడక్షన్ అవన్నీ. కాస్త మీ ఎందుకు దర్శకత్వం ఎందుకు అప్పుడప్పుడు చేస్తున్నావు, ఆడొక్క మొగ్గేస్తున్నా నేను ఈడొక్క మొగ్గేస్తున్నా అనుకుంటా, గట్లే ఉంటుందా? అట్లే ఉండదు, ఇప్పుడు ఏది చేయాలన్నా అన్నీ నేనే రాసి చేయాలి కదా. ఇప్పుడు ఇది అయిపోయింది, ఇది మ్యాక్సిమం నేనే చేశా, మళ్ళీ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వారంలో మళ్ళీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది, ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఏది చేసినా అన్నీ మన బిడ్డలే కదా. అన్ని మన బిడ్డలే కానీ దర్శకత్వం బిడ్డ నీ పేరు రాసుకోవా మరి అంటున్నా. ఇప్పుడు రాసుకున్నాను కదా, అక్కడ ఉంది కదా. ఇక శర్వానంద్ పేరు రాసు, శర్వానంద్ సినిమాకి మొత్తం రాసుకుంటావు అట్లా డైరెక్టర్ కాదు అట్లా అంటున్నారా? రాద్దాం, అందేముంది, అందరికీ అన్నీ తెలుసు అంతేనట్టు. తమి ఈ సినిమాతోటి పబ్లిక్ ఏం చెప్తున్నావో చెప్తే నేను పోతా మళ్ళీ. పబ్లిక్కి ఏం చెప్తాం, మనం మంచి సినిమా తీసినాం, మీకు సినిమా థియేటర్కి వెళ్ళి ఒక మంచి సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ రావాలంటే ఆ రోజుల్లో మనం అమ్మోరు కానీ, అరుంధతి కానీ, భాగమతి కానీ ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనం ఇంటిల్లిపాది వెళ్ళి ఎంత ఆనందంగా ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చామో అంతే ఆనందంగా ఎంజాయ్ చేయగలిగే సినిమా కుటుంబంతో సహా వెళ్ళండి. రేపు 17వ తారీఖు గురువారం రోజు సినిమా రిలీజ్ అవుతుంది. అందరు శుక్రవారం అనుకునేరు, గురువారం ఆ రోజు థియేటర్కి వెళ్ళండి. ఇంకా మీరు ఆ తర్వాత ఎంత ఎంజాయ్ చేస్తారో ఆ తర్వాత ఏదైనా కుదిరితే నాకు కామెంట్ల రూపంలో పెట్టండి. మాకు తమి ఎప్పుడన్నా ఓదెలలా గజ్జుమన్న సందర్భం ఉండిందా నీకు? లేదు, అస్సలు లేదు. భయపడ్డా అసలు లేదు, బ్లడ్లోనే లేదు. మల్లన్న దయతో అంత జోగనే అంతే, మా పేరులోనే మల్లన్న, నాకేం భయం. తమ్ముడు ఓదెల మల్లన్న కాడ పుట్టిన పిల్లగాడు ఓదెల పేరుతోటి మల్లన్న స్వామిని నమ్ముకొని శివుని పేరుతోటి సినిమా చేసిండు, మంచిగా ఓదెల 2 అని ఇడిచిండు. దీని వెనకాల 3, 4, 5 వస్తాయి, అవి ఇట్లా చూద్దాం మనం. కానీ మొదలైతే ఓదెల 2 ఏప్రిల్ 17వ తారీఖు వస్తున్నది. చూడుండి, మా తమన్నా ఉన్నది, ఆమె కోసం చూడాలి మొదలు. తమ్ముని కోసం ఎంట సిరికి కానీ ఈ బుజ్జి కోసం అయితే నేను పోతాం. సినిమా చూసినాక మళ్ళీ మాట్లాడతా, మాట్లాడాలి మీరు. సినిమా చూసినాక మనం అందరం కూడి మాట్లాడదాం. పోయేస్తా తమ్మి, వార్తలకు పోవాలి. మా చంద్రం ఎటు పోతే పోతుంది అంటారు మళ్ళీ. ఇక ఈ రోజు తమ్ముడు సంపదనాది తోటి ముచ్చట మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాము. ఎండకాలము జరి నీళ్ళ శీష పట్టుకొని తిరుగుండి, ఇట్లా అంటే కలిసి అనుకునేరు. నీళ్ళ శీష పట్టుకొని తిరుగుండి, కళ్ళు తిరిగి పడిపోతుంది. ఎండలలో తిరగకుండా జర నీరున్నప్పుడే పోండి. క్షణార్థులు.